నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం సోదరుల పేరు చెబితేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఆనం సోదరులు కాంగ్రెస్ పాలనలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఓ రేంజ్లో శాసించారు. కాంగ్రెస్ లో అధికారంలో ఉన్న 2 సార్లు వీరు ఎమ్మెల్యేలవడంతో పాటు వీరిద్దరూ మంత్రులుగా కూడా పనిచేసి జిల్లాను శాసించారు. ఇక గత ఎన్నికల తర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అవడంతో ఆ సోదరులిద్దరూ ఆశలు కొండెక్కాయి. టీడీపీలో చేరినప్పుడు ఆనం సోదరులు తమకు ఇక్కడ ఏనుగు ఎక్కించి పల్లకిలో ఊరేగిస్తారని భావించారు. టీడీపీలో చేరిన కొద్ది రోజుల పాటు వీరు నానా హంగామా చేసేందుకు ప్రయత్నించారు. అంతలోనే చెక్ పడింది. ఇక ఆనం సోదరులు ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి చేపట్టాలని ఆశించారు. కానీ ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు ఇన్ఛార్జ్ ఇచ్చి సరిపెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ సీటు కోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అది జరగలేదు. చంద్రబాబు గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ సీట్లను ఒకటి కడప జిల్లా జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి చంద్రబాబు ఖరారు చేయగా, రెండోదిగా నంద్యాల టీడీపీ నేత మాజీ మంత్రి ఫరూక్ కు కేటాయించారు. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ అవ్వడంతో ఇక ఇప్పుడు ఆనం సోదరులకు నామినేటెడ్ పోస్టులు మాత్రమే మిగిలాయి. దీంతో అవమానం జరిగిందని భావిస్తున్న బ్రదర్స్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.